మనందరికీ తెలుసు ఇటీవల దేశంలోనే హైయెస్ట్ పొల్యూషన్ సిటీస్లో వైజాగ్ కూడా చేరుతుంది. ఈ నేపథ్యంలో ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి వైజాగ్లోని కొంతమంది వాలంటీర్స్ ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్గా ఏర్పడి వినూత్నంగా ప్రచారం చేశారు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా వైజాగ్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పచ్చదనాన్ని పెంపొందించాలని చెప్పి ఆశిస్తూ వినూత్నంగా బీచ్ రోడ్లోని ఈ యొక్క పచ్చటి మొక్కల్ని పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు ప్రస్తుతం దీని ఉద్దేశం ఏంటో మనతో పాటు కొంతమంది వాలంటీర్స్ అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి అమ్మా, అసలు ఈ యొక్క వైజాగ్ వాలంటీర్స్ ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? Myself Tanushree, I am one of the volunteer in Vizag Volunteers, and we have started this project Green Vizag a long years ago, and today this is a new year, new beginnings, and so we have started this initiative again, and previously we have already did it, but as this is new year we are continuing it. And from my side, as we know, without the environment we are nothing, and from environment we are getting kind of initial supplements like basic needs, food, water, shelter and etc. అవి లేకపోతే మనం లేము. అండ్ ప్రకృతి అనేది చాలా పొల్యూట్ అయిపోతుంది. సో అది మనం కాపాడాలి అంటే యాజ్ వీఆర్ వైజాగేట్స్, ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో అందుకే ఇనిషియేటివ్ ద్వారా మేము ఏంటంటే ఇంకా అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేస్తూ, ఇంకా మేము మా సైడ్ నుంచి వన్ మెసేజ్ ఇఫ్ వీ వుడ్ లైక్ టు గివ్ ఇట్ టు ద పీపుల్, plant more and take care of it, and let's shine the Vizag brighter without the pollution. And one last thing I would like to conclude with: new year, new beginnings, and let's grow Vizag greener together. Thank you. నువ్వు చెప్పమ్మా, ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? సార్, చాలా మంది ఇప్పుడు మనం చూస్తే వైజాగ్లో ఎప్పుడు మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 to 150 ఉంటుంది. అంటే హెల్దీ నుంచి మోడరేట్ నుంచి అన్హెల్దీ ఎయిర్ వరకు. కానీ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే 200 దాటేసింది. అట్ వన్ పాయింట్ రీసెంట్గా చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజర్ టు ఢిల్లీ. వైజాగ్లో ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ 10 పొల్యూటెడ్ సిటీస్లో వైజాగ్ లిస్ట్ కూడా వచ్చింది. సో యాజ్ పీపుల్ లివింగ్ ఇన్ వైజాగ్, ఇంత మంచి సిటీ, ఎప్పుడు న్యాచురలీ నేచర్తో అంత చార్మ్ఫుల్గా ఉండే సిటీ, ఫస్ట్ టైం ఇలా పొల్యూషన్ రావడం, ఎవ్రీవన్ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ దాట్. సో నేను ఈ గ్రీన్ వైజాగ్ ప్రాజెక్ట్కి కో-లీడ్ అనమాట. వైజాగ్ వాలంటీర్స్ అసోసియేషన్లో వీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ ఫ్యూ ఇయర్స్ అగో. సో టుడే we all thought of starting a new year with new beginnings by giving back to nature. So dani meda we brought plants today. Public response aithe chaala baagundi. We are very happy to see many people coming forward, and inkoti endante we are seeing very little kids. So I think it all starts from the roots. Chinna pillal nunche valaki public valiki oka awareness iste to grow more plants. I think they'll make our Vizag better. So if we plant today, we can make our Vizag more greener and cleaner, I feel. వైజాగ్లో డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఆల్రెడీ ఇప్పటికే గ్రీనరీని పెంచేందుకు చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. అవి సరిపోవట్లేదని చెప్పేసి ఇప్పుడు మీ వైజాగ్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఈ పని చేస్తుందని చెప్పి మీరు అనుకోవచ్చా? ఎస్ సార్, అలా కాదు, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మేము కూడా వాళ్ళకి ఒక హెల్పింగ్ హ్యాండ్లా ఇంకా పబ్లిక్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి, ఎందుకంటే ఎన్జిఓస్ ఒక సొసైటీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వడానికి. సో వీఆర్ వన్ సచ్ ఎన్జిఓ ఇన్ వైజాగ్ హూ విష్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ ద రేజింగ్ పొల్యూషన్ లెవెల్ అండ్ ఆల్సో ప్లాంట్ మోర్ ట్రీస్. ఈ వైజాగ్ వాలంటీర్ ఆర్గనైజేషన్లో ఎంతమంది మీరు అంతా కలిసి పనిచేస్తున్నారు? Approx we are more than 5,000 plus volunteers for now, and it has been more than 5 years we have started this organization officially. And one more thing, today what I would like to say is be the one to get to spread awareness or something else, and ఏదైనా ఫస్ట్ మన నుంచే స్టార్ట్ అవ్వాలి. అండ్ సో దట్ ఇంకా పీపుల్ అనేవాళ్ళు when you are the one to show, when you are one to aware, మీకు ఒక గుడ్ మెసేజ్ అనేది ఉంటే జస్ట్ ట్రై టు డూ ఇట్. సో మనల్ని చూసి many more will come. So it will be a great initiative, and మాది కూడా ఫస్ట్ 1 నుంచే స్టార్ట్ అయింది. అండ్ see today we are more than 5,000 plus volunteers, and thank you guys. బీయింగ్ అండ్ వైజాగ్ని ఇప్పుడు కూడా పచ్చగా ఆహ్లాదంగా మార్చుకోవాలన్న ఒక ఉద్దేశంతో వైజాగ్లో ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ అంతా కూడా ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యారు, వైజాగ్ వాలంటీర్స్ ఆర్గనైజేషన్.
ఒక్కరితో ప్రారంభం ఈరోజు 5,000 పైగా దీంట్లో ఆర్గనైజేషన్లో ఈ వాలంటీర్స్ ఉన్నారంటే నిజంగా చాలా గ్రేట్ విషయం. వాళ్ళు అందుకనే వైజాగ్ని కాపాడుకోవడం కోసం అని చెప్పేసి ఈ మొక్కలు పెంచాలి. ప్రతి ఒక్కరు మొక్కలు ఇంకా ఎంత ఎక్కువ పెంచితే ఇక్కడ వైజాగ్లో పొల్యూషన్ అంత తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పటికే దేశంలో ప్రమాదకరంగా టాప్ 10 సిటీస్లోని పొల్యూషన్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో వైజాగ్ కూడా ఉంది. కనుక ఆ జాబితా నుంచి వైజాగ్ తప్పించాలంటే ఖచ్చితంగా పచ్చదనం మరింత పెంపొందించాలని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.